యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలంలోని లింగరాజుపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సోమిరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు అందజేశారు. సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేస్తున్నామని, అలాగే నేను సంపాదించిన సంపాదనలో 10% క్రీడల పోటీల్లో, ముగ్గుల పోటీల్లో పేద ప్రజలకు నేనున్నా అంటూ వైఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం అందజేస్తున్నానన్నారు. మా లింగరాజుపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచి ఏదైనా ఒక అవార్డు వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. నేను చేసే ఈ సేవా దృక్పథమే తప్ప రాజకీయ కోణం లేదని, మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో నాలాగే ప్రతి ఒక్కరూ చేయాలని కోరుతున్నాను. గ్రామాలు, మండలాలు, జిల్లాలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని వైఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎర్ర సోమిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. సమాజ సేవ లక్ష్యంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రామంలో పండుగ వాతావరణం ఆలోచనతో సంక్రాంతి ముగ్గుల పోటీ రంగేలి గత 3 సంవత్సరాల నుంచి గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాం. కూడా ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఐక్యత మరియు అభివృద్ధి అన్ని విషయాలలో కూడా గ్రామ ఐక్యత ఉండాలనే ఆలోచనతో చేస్తున్న సేవా కార్యక్రమాలే తప్ప ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి వ్యక్తిగత లబ్ధి కానీ మా గ్రామంలో లేదు. సొంతంగా నా సేవా దృక్పథంతోనే చేసే కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు కావాలి. మా గ్రామం చూసి వాళ్ళ గ్రామాల్లో కూడా మా గ్రామాన్ని లింగరాజుపల్లి గ్రామం అనేది వాళ్ళ గ్రామాలకు కానీ జిల్లా స్థాయిలో కానీ మరి రాష్ట్ర స్థాయిలో కానీ ఆదర్శంగా ఉండాలని, మరి అన్నిటికీ ముందుండాలనే లక్ష్యంతో చేస్తున్న సేవా కార్యక్రమాలు మనను చూసి కూడా 10 మంది కూడా పలు గ్రామాలలో కూడా వారు కూడా ఈ విధంగానే చేస్తే గ్రామాల అభివృద్ధి చెందుతాయి. గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఐక్యతతో ఉంటారు. మరి గ్రామంలో ఉన్న అభివృద్ధి కూడా ముందుకు సాగుతుందనే లక్ష్యంతోనే ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. మా గ్రామము రాబోయే రోజుల్లో మరి ఒక అవార్డు దక్కించే విధంగా ఉండాలన్న ఆలోచనతో చేస్తున్న సేవా కార్యక్రమాలు. మరి ఈ విధంగా పలువురు కూడా మనని ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తే మరి గ్రామాలే కాకుండా, మండలాలే కాకుండా, జిల్లాలే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు లక్ష్యంతోనే ఇటువంటి కార్యక్రమాలను మరియు చేస్తూ ఉన్నాము.